ఆవిడ మీకు తెలుసా సార్? తెలియదు. దాన్ని తన్ని లోపల పడేయండి రా. నీతో కొన్ని విషయాలు ప్రత్యేకంగా మాట్లాడాలి. స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాను. నాతో రా. నేనెవరినో గుర్తుకొచ్చానా? బోన్లో నువ్వు, న్యాయమూర్తి స్థానంలో నేను ఎన్నిసార్లు కలుసుకుని ఉంటాం? చాలాసార్లు. దోషిగా వచ్చిన ప్రతిసారి నిర్దోషిగా నిన్ను విడిచిపెట్టాను. ఎందువల్లనంట? తెలీదు. నువ్వు నేరం చేయలేదనా? చేసిన ఆధారాలు లేవనా? లేక నీ మీద జాలి కలిగా? తెలీదు. నువ్వు నేరస్తుడు అనడానికి నా మనసు అంగీకరించక కాదు, నీ నేరాలు రుజువు చేయడానికి నా దగ్గర ఆధారాలు లేక కాదు, నీ మీద జాలిపడవలసిన అవసరం నాకు లేదు. కారణం, నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మరి అయితే ఎందుకు నిన్ను విడిచిపెట్టానంటావు? సమాజం కోసం. కుళ్ళిపోయిన ఈ సమాజంలో కుళ్ళుని ఏరిపారేయటానికి అవినీతి, అన్యాయం, స్వార్థం, మోసం, అధికార దుర్వినియోగం కుళ్ళి కాలువలై పారుతుంటే ఏ సందులో చూసినా రౌడీజం, ఏ వీధిలో చూసినా గుండాయిజం, పట్నం నుంచి పల్లె వరకు విధ్వంసకాండ విలయతాండవం చేస్తుంటే దాన్ని ఆపే శక్తి ప్రభుత్వానికి కానీ, పోలీసు వ్యవస్థకు కానీ, న్యాయ వ్యవస్థకు కానీ లేని దుస్థితి ఏర్పడితే ఏమి చెయ్యాలా అని ఆలోచించాను. నీలాంటి ఎవరు కనిపించినా నాలో రగులుతున్న సెగలకు ప్రతిరూపం ఇవ్వగలరనే ఆశతోనే నిన్ను, నీలాంటి చాలా మందిని నిర్దోషులుగా విడిచిపెట్టాను. కారణం, మీ చేత శిక్షించబడిన ప్రతివాడు మా న్యాయస్థానాన్ని మోసగించి బయటపడ్డవాడు. మేము చేయలేని పని మీరు చేయగలుగుతున్నారు. అదే ఆనందం. అందుకే నిన్ను విడిచిపెట్టాను. న్యాయమూర్తినై ఉండగా ఒకనాడు నా కళ్ళ ఎదురు జరిగిన సంఘటన నాలో ఈ మార్పు తీసుకొచ్చింది. ఆ సంఘటన ఎవరికో సంబంధించింది కాదు, నీకు, నీ తల్లిదండ్రులకి సంబంధించింది. అంత దారుణంగా చంపింది ఎవరు, ఎందుకు చంపారు, ఆ తెర వెనక కథ ఏమిటి అని ఆరా తీశాను. అయ్యా అయ్యా, నమస్కారం. మీరు? నమస్కారం. నమస్తే, రండి కూర్చోండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. డ్రైనేజీల దగ్గర చూసింటారండి. డ్రైనేజీల దగ్గర? అవునండి, మున్సిపాలిటీలో చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తుంటాం. డ్రైనేజ్ కాంట్రాక్ట్, రోడ్డు కాంట్రాక్టులు, సంత కాంట్రాక్టులు, కూరగాయల బజార్ కాంట్రాక్ట్, పిట్టల బజార్ కాంట్రాక్టులు, బుట్టల బజార్ కాంట్రాక్టులు చేస్తుంటామండి. ఇప్పుడేమిటి, నన్ను కాంట్రాక్ట్ చేయడానికి వచ్చారా? పెద్దలు, అనుభవజ్ఞులు, మా ఫోటోలు ఎంతమంది చూసుంటారు. ఇటు చూడండి, లోపల చూడండి. తెలుసు, నాకు అయ్యో, ఒక్కసారి ఒక్కసారి చూడండి సారు. అక్కర్లేదు, నాకంతా అర్థమైంది. విషయానికి రండి. ఏం లేదండి, ఆ నాగాయలంపాడులో ఆలేండా? అయ్యో అయ్యగారు స్పీడ్ అంటే స్పీడు, రాకెట్ స్పీడు. అదేనండి, వన్యమృగ సంరక్షణ పథకం కింద ఆ 400 ఎకరాల్ని మా ఇద్దరికి ఇప్పిస్తే. అయ్యా, ఇద్దరం కాదండి, ముగ్గురం. ఆపవయ్యా నీ గోల. దానిలో అడవులు పెంచుకుంటూ బతుకుతాం. అది చాలా కాస్ట్లీ ల్యాండ్, ఆ సంగతి మీకు తెలుసా? ఆ కాస్ట్ను బట్టే కదండి తమరికిచ్చుకునే కాస్ట్ ఆధారపడింది. సరే, అది నా చేతిలో కొంతవరకే ఉంది. మరి మిగిలింది? రాజశేఖర్ అని జియాలజిస్ట్, అతను ఆ భూముల్లో ఏ ఖనిజ సంపద ఉందో తెలుసుకుందామని పరిశోధిస్తున్నాడు. అందుకని ముందుగా అతని దగ్గర నుంచి క్లియరెన్స్ లెటర్ లేదే నేనేమీ చేయలేను. సంతకమా?
అదే క్లియరెన్స్ లెటర్ అండి. ఎందుకంటే ఆ భూములు మీరు సర్వే చేశారంట. ఆ భూములు వీడు భూములని, అవి ఎవరికిచ్చినా పర్వాలేదని మీరు ఒక క్లియరెన్స్ లెటర్ ఇస్తే చాలండి. దాంతో ఆ భూములు మేము తెచ్చుకుంటాం. ఏదో 3 కుటుంబాలు బతుకుతాయండి. సారీ అండి. బాబా సారీ అనొద్దు. మీరు ఆ కాగితం ఇచ్చారనుకోండి, దానికి ఇంకొన్ని కాగితాలు మేమిస్తాం. ఇలా ఇచ్చి పుచ్చుకోవడం అనేది మన తెలుగుల సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని మనమే కాలదనుకోకూడదు. ఇలా ఒక్కసారి చూడండి మన సాంప్రదాయం ఎంత పవిత్రమైందో. చూడండి, మాకు ఒక సాంప్రదాయం ఉంది. మీలాంటి వాళ్ళని మెడపెట్టి బయటికి గెంటించడం, ఎక్కువ తక్కువగా మాట్లాడితే పోలీసుల్ని పిలిపించడం. Get out! I say get out! ఈ చెత్త కూడా తీసుకెళ్ళి. Quick! Idiots. అది మీకు వచ్చే ఏర్పాటు చేస్తాను. అందులో కొంత రిస్క్ ఉంది. ఆ రిస్క్ కు తగినట్లుగా అందులో సగం వాటా నాకు ఇస్తే అది శాంక్షన్ కావాలే గాని మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకుంటాం, మంత్రిని చేసుకుంటాం, ఆ పైన ముఖ్యమంత్రిని చేసుకుంటాం. మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. పైనుంచే కింద దాకా కనకాభిషేకం చేస్తాం సార్. హలో, రాజశేఖర్ హియర్. నేను సెంట్రల్కి ఒక లెటర్ వ్రాస్తున్నాను. నా లెటర్తో పాటు నీ లెటర్ కూడా ఉంటే బాగుంటుందని ఓ లెటర్ తయారు చేశాను. చూడు. సార్, మీరు నాపై ఎంతో అభిమానం చూపిస్తున్నారు. ఏ పై అధికారి అయినా తనకే పేరు రావాలని కోరుకుంటాడు. కానీ మీరు మీతో పాటు నాకు కూడా పేరు రావాలని కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నేను బయలుదేరుతాను సార్. ఓకే సార్, నేను ఒక 5 నిమిషాలు ఆగొస్తా. ఓకే. ఏమండి, సంతకం పెట్టించేసినట్టున్నారే? ఇదేమిటి సార్? ఉండండి, తొందర పడకండి. ఏం బుర్ర సార్, ఏం ఐడియా సార్, ఎలా రాయించేశారు. అబ్బా అబ్బా, కని లేదు బీడు పూలని రాశాడు. ఎవరైనా వాడుకోవచ్చట. అయ్యా, నాదో చిన్న అనుమానం. మనం ఇలా దొంగతనం రాయించేశామని చెప్పేసి ఆ రాజశేఖర్ తెలిసి గొడవ చేస్తే గొడవ చెయ్యడానికి వాడుంటే కదా.
చెప్పండి సార్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? చట్టాన్ని చేతుల్లో పెట్టుకు శాసిస్తున్నారు. మా అమ్మ ఈ జైల్లోనే ఉంది. భైరవ్, ఇది నీకు చక్కని అవకాశం. నీ తల్లిని తీసుకుని తప్పించుకుని పారిపో. సార్, ఇప్పుడు నువ్వు న్యాయం పాలిటి అర్జునుడివి కావాలి. భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్పించలేని మేము తుపాకీ గుండెల మీద పెట్టి నిజాన్ని కక్కించగలం. కానీ అది చట్ట విరుద్ధం. అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారితో విరుద్ధంగానే ప్రవర్తించాలి. అది న్యాయమూర్తిగా నేను చేయలేని పని. అందుకే రాజీనామా చేశాను. కానీ ఒక భారత పౌరుడిగా ఓటమిని భరించను, అంగీకరించను. అందుకే నువ్వు నాతో సహకరించు. నేను నీకు పూర్తిగా సహకరిస్తాను. ఇన్నాళ్ళు దోషులను శిక్షించి శిక్ష నుంచి తప్పించుకున్న నువ్వు ఇప్పుడు ఒక నిర్దోషిని శిక్షించి శిక్షించబడ్డావు. అయినా దానికి క్షమాభిక్ష ఆమెతోనే ఇప్పిస్తాను. నువ్వు నా యజ్ఞానికి సహకరించగలిగి ఆలోచన.